నమస్తే, నేను సిరి. మహాకుంభమేళ్ 2025లో జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందైతే ఇక్కడ దేవుణ్ణి దర్శనం అంటే అక్కడ స్నానాలు అవిటికన్నా కూడా ఒక అమ్మాయి అయితే చాలా పాపులర్ అయిపోయింది. తను వచ్చేసి మోనాలిసా. అయితే ఇప్పుడు తన పాపులారిటీతోనైతే తను ఒక బాలీవుడ్ హీరోతోని సినిమా తీయబోతుందనే కూడా ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే మోనాలిసా మహాకుంభమేళలో దేవుడు స్నానాలు, పుణ్యస్నానాలు అన్నీ కాకుండా అయ్యో మనకి అక్కడికి తెలుసు అఘోరాలు వస్తూ ఉంటారు, అవన్నిటి గురించి మాట్లాడకుండా ఈ అమ్మాయి మోనాలిసా గురించి మాట్లాడుతున్నారు. వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం ఆమెని ఇబ్బంది పెడుతున్నారు. ఆమె ఏంటంటే పూసలు అమ్ముకునే అమ్మాయి, దండలు అమ్ముకునే అమ్మాయి, ఆమెను అంత ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే ఒక బాలీవుడ్ ప్రముఖ హీరోతోనే భారీ బడ్జెట్లో సినిమాలో ఆమె యాక్ట్ చేస్తుందని కూడా ఒక వార్త వస్తుంది. ఇది నిజంగా వాస్తవం అంటారా? ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు కుంభమేళ అది ఎంత అద్భుతం. 12 ఏళ్ళకి ఒకసారి జరిగేది. సో మహాకుంభమేళ అంటున్నారు కానీ ఇది యాక్చువల్గా నాకు తెలిసి కుంభమేళ, మహాకుంభమేళ 2013లో ఇప్పుడు 14లో అయిపోయింది. అది 12 అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళ. ఇది కుంభమేళ. ఇది ఒక అంటే ఎంత అద్భుతం అంటే ఇంకా మరి చెప్పలేం. ఇప్పటికే ఎస్టిమేషను 60 కోట్ల మంది ప్రజలు దాన్ని సందర్శించబోతున్నారు, పుణ్యస్నానాలు ఆచరించబోతున్నారు అనేది ఒక నమ్మకం. అంటే శివుని యొక్క అదే అమృతం చిలికినప్పుడు ఏదైతే విష్ణుమూర్తి పంచారో అమృతం దారులు పడ్డాయని కొంతమంది, లేదంటే ఆ హాలాహలం వచ్చినప్పుడు అక్కడ పడకుండా పరమశివుడు కాపాడాడు అని చెప్పి రకరకాల కథనాలు ఉన్నాయి. దాని యొక్క ప్రాశస్త్యం అది ప్రయాగ, అలహాబాదు అవన్నీ. సో అటువంటి కుంభమేళాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలి, ఒకసారైనా పుణ్యస్నానం ఆచరించాలి, ఆ 3 నదుల సంగమంలో ఉండాలనేది ప్రతి ఒక్క హిందువుగా పుట్టినందుకు ఆడి యొక్క కోరిక అది ఉంటుంది. సో అది వదిలేసి చూసారా మనకి ఎట్లా తయారైందంటే సోషల్ మీడియాలో కూడా జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. చెప్పిన టైంకి వచ్చేవాడిని పని పాట లేనివాడు అంటారు, అది సరే చెప్పిన టైంకి లేటుగా వచ్చిన వాడిని నిర్లక్ష్యం చేసేవాడు అంటారు, ముందుగా వచ్చేవాడిని పని పాట లేనివాడిని అంటారా గూట్లే అని అంటారు ధర్మ సుబ్రహ్మణ్యం సునీల్ గారిని మెన్షన్ చేస్తూ. ఆడు ఎన్ని డౌట్ నాన్న అంటే అవునండి అంటే గూట్లే అంటే ఏంటండి అని అంటే అప్పుడు అంటాడు చెప్పిన అసలు విషయం వదిలేసి ఇట్లాంటి విషయాలను అడిగేవాడిని గూట్లే అంటారా అని. సో ఈ సోషల్ మీడియా కూడా ఇట్లా వైరల్ చేసే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం అవట్లేదు. మీరు అన్నట్టు కుంభమేళ ప్రాశస్త్యం, మీరు అన్నట్టు నాగసాధువుకి సాధువుకి తేడా ఏంటి, అఘోరీలకి అఘోరి మాతలకి తేడా ఏంటి? కొన్ని వేల మంది అఘోరాలు వస్తారు, లేకపోతే నాగసాధులు వస్తారు, పురుషులకి యోగులకి తేడా ఏంటి అవన్నీ చెప్పకుండా ఒక అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది చాలా వరకు. ఎందుకంటే తన ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి అక్కడ వరకు ఎక్కడో ఇండోర్ నుంచి వచ్చింది అంటే మధ్యప్రదేశ్ లో ఒక భాగం, అక్కడ నుంచి అక్కడికి కొంచెం మనతో పోల్చితే దగ్గరే వాళ్ళకి దగ్గర వెళ్ళింది. ఇలాంటప్పుడు ఇప్పుడు రోజుకి ఒక 1000 మాలలు అమ్ముకుంది అనుకోండి, మాల మీద ఒక 10 రూపాయలు వేసుకున్నా 10,000 వచ్చినట్టేగా కదా రోజుకి. అంటే అసలు తీసే కానీ చెప్పేది రోజుకి 10,000 అంటే ఇప్పుడు ఒక సంవత్సరం పొడవునా సంపాదించుకున్నట్టే కదా నా తాపత్రయంతో వచ్చింది ఆ అమ్మాయి. సో ఆ విషయం ఆమెకి నిజంగా చేతనైతే హెల్ప్ చేయాలి. అరే ఆమె భలే ఉంది, బ్యూటీ ఉంది, ఆమె కళ్ళు నిజంగా తేనె కళ్ళులా ఉన్నాయి. కొంతమంది బ్లూ అంటారు, కొంతమంది హనీ ఐస్ అంటారు, కొంతమంది హాలీవుడ్ హీరోయిన్లా ఉందంటారు. అంటే చెప్తున్నారు కదా, అంటే వీళ్ళ దృష్టి ఎక్కడెక్కడో ఉంది, అసలు వేది మీద దృష్టి లేదు. వాడు వెళ్ళింది భక్తితో వెళ్ళాడా, డాష్తో వెళ్ళాడా, అక్కడికి వెళ్ళింది ఏ పర్పస్లో వెళ్ళాడు, అది కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఇంక వెంటనే అదిగో పుల్ అంటే ఇదిగో తోక అనే రకాలు, వెంటనే దాని మీద మరొక 3-4 ఒక ఆవిడ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి ఆమె చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో, ఆమెకి ఏది ఇబ్బంది పడుతుంది, మీరేం చేశారు? ఇప్పుడు నిన్న ఒకటి చూసిన ఒక రష్యన్ లేడీ అంట, ఆ అమ్మాయి కూడా షార్ట్ వేసుకుంది. రష్యన్ లేడీస్ అంటే ఇండియన్, రెస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఎవరైనా కూడా డిఫరెంట్, వాళ్ళ స్కిన్ టోన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది 2-3 ఫోటోలు దిగడానికి చూసారంట. ఒకసారి మా వాళ్ళు వచ్చారు ఫోటో, ఇంకా చూసింది 4వ పర్సన్ 5వ పర్సన్ నుంచి ఫోటో తీసుకోండి నాకు 100 రూపాయలు ఇవ్వాలని చెప్పిందంట. వీళ్ళు కూడా సరే 100 కదా తీసుకోండి అన్నాడు. ఆవిడకి నిజంగా రోజుకు 1000 రూపాయలు వస్తుందంట ఆ రష్యన్ లేడీకి. నిన్న అది ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను చూశాను, న్యూస్గా వస్తుంది. సో ఈమె కూడా శుభ్రంగా ఏం లేదు, నాతో ఇంటర్వ్యూ కావాలా నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నాతో ఫోటో కావాలా 100 రూపాయలు అన్నాడు.
ఆమెను వైరల్ గర్ల్ అని కూడా పిలుస్తున్నారు. పిలుస్తున్నారు. ఆమెకు తెలివితేటలు లేవు పాపం. ఎక్కడో కొండ ప్రాంతం నుంచి రూరల్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి, బంజారా అమ్మాయి అని చెప్పి ఎవడో వీడియో ఒకటి పెట్టాడు. అంటే రూరల్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయిలకు వాళ్ళకి ఏం తెలియదుంటే వాళ్ళు 3 పూట్ల తినగలిగితే చాలు, వాళ్ళకి చాలా ఎక్కువ. ప్రతి దగ్గర కూడా అమ్మ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ స్లమ్ ఏరియానా కొండ ప్రాంతం అక్కడ కూడా అందగత్తులు ఉన్నారు. భగవంతుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అందాన్ని ఇస్తాడు. కాకపోతే తయారయ్యే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది టిప్ టాప్గా షార్ట్లు వేసుకొని కారులో దిగుతారు. ఏమో దీనికి ఒక్కసారి మేకప్ లేకుండా చూస్తే దీన్ని చూడగలమా అనిపిస్తుంది. కొంతమంది ఏముండదు, చాలా సింపుల్గా ఉంటారు. అరే ఏముందిరా న్యాచురల్ బ్యూటీ అనిపిస్తుంది. భగవంతుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం ఇస్తాడు. ఆమెకి ఆ ఇచ్చాడు. అదే ఆ విషయంలో ఆమెకి మీకు చేతనైతే అమ్మ నువ్వు బాగున్నావు, నువ్వు సినిమాలో హీరోయిన్గా చేస్తావా అని అడిగి తీసుకెళ్ళచ్చు. అలాగే విన్నోళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పుడు నాకు తెలిసి ఒక యాంకర్ ఉండేవారు, పేరు చెప్పను, మీడియాలోనే. ఆమె ఎట్లాగే 1 డే యాంకర్గా వెళ్ళింది ఆమె. అంటే ఒక ఛానల్లో రోజుకు ఒక న్యూస్ రీడర్గా యాంకర్గా అవ్వచ్చు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్. సో అలాగే రోజు వెళ్ళేవారు. ఒకరోజు ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. ఆ అమ్మాయి కొంచెం బాగుంది, అందంగా ఉంది. సరే ఇంకా అమ్మ బాగున్నావు, ఇంకా రెగ్యులర్ న్యూస్ రీడర్గా చేస్తావు అంటే చేసింది. ఆ తర్వాత దాన్ని బేస్ అయ్యి ఆమెకి సినిమా అవకాశం కూడా వచ్చిందట. అంటే నాకు తెలియదు. బట్ ఆ అమ్మాయి లేదండి నేను మ్యారీడ్, మా హస్బెండ్ ఒప్పుకోరు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు చెప్పి అయిపోయింది. సింపుల్. అంతవరకే. ఈ సోషల్ మీడియా అప్పటికి ఇంత సోషల్ మీడియా లేదులేండి. సోషల్ మీడియా వచ్చాక ఆమె కళ్ళు చూడండి ఎలా బాగున్నాయి, ఆ అమ్మాయి మరి వదిలేండి ఇంకా అలా మాట్లాడుతున్నారు. సో అసలు విషయం వదిలేసి పక్క విషయాన్ని పట్టి పోర్ట్రే చేసి ఏలో వాళ్ళని గూట్లే అని అనాలేమో నిజంగా. ఆ ధర్మం సుబ్రహ్మణ్యం గారు, త్రివిక్రమ్ గారు డైలాగ్ లాగా. సో అట్లాగా ఈమె ఏదో బాలీవుడ్ సినిమా హీరోయిన్గా చేస్తుంది, ఆ హీరోయిన్గా చేస్తా, ఎవడో అడిగిన క్వశ్చన్కి నిజంగా చేస్తావా అంటే అఫ్కోర్స్ ఏముందమ్మా, అటువంటి అమ్మాయికి తల్లి నీకు ఏం లేదు, ఒక 10 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నా చేస్తుంది అమ్మాయి. అవునా కదా? బట్ అక్కడికి తెలియదు కదా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎదవేషాలు వేస్తే బాబు నీ 1,00,000 వద్దు, నువ్వు వద్దు, నన్ను 1 కోటి రూపాయలు ఇచ్చి నేను చేయను అంటది. అట్లాగే ఉంది. ఇప్పుడు కళ్ళుకు చూసి సినిమా హీరోయిన్కి ఇచ్చేస్తారంటే ఇండస్ట్రీలో ఎటువంటి టాక్స్ ఉన్నాయి ఈ రోజు రేపు. పెద్ద పెద్ద ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా కాస్టింగ్ వచ్చి మేము ఫేస్ చేసాము, ఇబ్బంది పడ్డామని చెప్పిన వాళ్ళే ఉన్నారుగా. అవన్నీ చూసిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంకా సినిమాలోకి ఏం వెళ్తుంది అంటే ఆమెకు అంత అవగాహన లేదు కదా సార్. అని ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆమె ఫేస్ చేస్తే మాత్రం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. వద్దు బాబు, నేను ఎవరికి సమాధానం చెప్పుకోక్కర్లేదు, ఎవడు ఎటు నుంచి ఇప్పుడే వచ్చి వస్తాడని టెన్షన్ అక్కర్లేదు. ఈ రోజు సంపాదించుకున్నానా, తిన్నానా, పడుకున్నానా, అయిపోయింది కదా. అంటే దీనికి ఎలా అయిపోతుందంటే చెప్పిన అసలు విషయం కాకుండా పక్క విషయాలకు వెళ్ళిపోయి ఈ విధంగా పోర్ట్రే చేయడం. ఎవడో ఒకడు ఫస్ట్ పెట్టుంటాడు, అరే అది వైరల్ అవుతుందిరా మనం ఎందుకు చేయకూడదు, వైరల్ అవుతుంది కదా మనం ఎందుకు చేయకూడదని చేస్తున్నాడు తప్ప అలా లేకపోతే వీడు కూడా చేయడు. నిజంగా మనకు మార్కెట్లో కూడా ఎంతో మంది అందగత్తలు కనబడుతూనే ఉన్నారు కదా. ఎంతమందికి ఇలా ఇదే అమ్మాయి అందంగా ఉందని చెప్పి ఎంతమంది చూపిస్తున్నారు చెప్పండి. ఈమె ఒక్కసారికి ఇంకా మొనాలిసా అనేది ఒక గ్రేట్ పెయింట్. అది ఆ పేరు అదే ఉండడం వల్ల మరి కాస్త హైప్ వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఆ మొనాలిసా పెయింట్కి కనుమమ్మలే ఉండవు, కానీ ఎంత అందంగా ఉంటుంది ఆ పెయింట్. ఎన్ని 100 సంవత్సరాలు అయినా కూడా దాని తరకు నమూనాలు చాలా వచ్చేసాయి. ఒరిజినల్ ఆయిల్ పెయింట్ మాత్రం ఎక్కడ మ్యూజియంలో ఉంది అది. సో అట్లాగా మొనాలిసా ఆ పేరు సింక్ అవ్వడం. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ ఏమి అని, ఇంకా కుంభమేళలో ఎంతమంది అందగత్తులు ఉన్నారో, ఇంకెంతమంది బయటకు వచ్చారో రాలేదు. ఆ విషయం వదిలేసి ఇటు ఇంకా బాలీవుడ్ అవకాశాలు, నెక్స్ట్ సినిమా తీయబోతున్నారు, స్టార్ హీరోతో చేస్తుందంట. చూడాలి మరి. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా వెళ్ళినా ఈ అమ్మాయి అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవడో కెమెరా మైక్ పెట్టి అడిగితేనే కొట్టేసింది అంట. విసుగు వస్తుంది ఖచ్చితంగా, ఇరిటేషన్ అయితే వస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.